భారతదేశంలోనే లేవంట. కూటమి అన్ని పథకాలు పెట్టిందంట. వచ్చి నిరూపించమని ఎవడన్నా ఒక పథకం ఇచ్చాడేమో. ఒక్క పథకం వల్ల భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే అస్సలు దుర్మార్గమైన పార్టీ అనమాట ఇది. ఒక్క హామీలు ఇచ్చిన స్కీములు ఒక్కటి కూడా అమలు చేయాల. అలాంటి వాడు భారతదేశంలో నేను నెంబర్ 1 ఇచ్చాను అన్నాడు. ఎవడికి చెప్తున్నాడు? మైకులో చెప్తే సరిపోయిద్దా? ఆ బూతునాడులో, అది బూతునాడు, మహానాడు కాదు, అది బూతునాడు. తెనాల్లో ఒక గంజా ఇన్సిడెంట్ అనేసి కుర్రోళ్ళని రోడ్డు మీద కొట్టడం జరిగింది. ఎవడు తాగట్లేదు, ఎవడో చాటుకు తాగుతా ఉంటాడు. వాళ్ళని పట్టుకొని కొట్టి ఆ విధంగా కొట్టి గంజాయి తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు పబ్లిక్ గా చెప్పడం ఏంటి? అది గంజాయి తాగినట్టు పట్టుకొని కేసు పెట్టి లోపల లంగాల, కోర్టులో నిరూపించి అప్పుడు ఏదైనా కోర్టు శిక్ష వేస్తే వేసిద్ది. అది చూసుకోవాలి. కానీ వాళ్ళకి రోడ్డు మీద కూర్చోబెట్టి 10 మంది చూసేటట్టుగా అరికాల మీద కొడతాం ఏంటది? అది వేరే ఎవరో ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి కొట్టారు వాళ్ళని. అబ్బాయి అది వేరే విషయం, గంజాయి వ్యవహారమే కాదు అది. కూటమి నాయకులు తమ అధికారాన్ని ప్రజల మీద చూపిస్తున్నారంటారా? అంతే, వాస్తవం. అది అందరికి ప్రజలకు తెలుసు. ఇప్పుడు మేము చెప్పాల్సిన పనులు ప్రజలందరికీ తెలిసిపోయింది. అప్పుడే సంవత్సరంలోనే తెలిసిపోయింది. వీళ్ళు ఏ రకంగా అయినా సరే, పబ్లిక్ కూడా మాకు డబ్బులు లేదు, మాకు ఫీజు రియంబర్స్ రావట్లేదని కుర్రోళ్ళు అడిగితే వాళ్ళని లోపల దెంగుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి రావట్లా. మరి రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా అని చెప్తున్నారు. కాదు, ప్రజలు భయపడుతున్నారు. కార్యకర్తలని వంకబెట్టి లోపల నవ్వుతున్నారు. కార్యకర్తలని వంకబెట్టి ప్రజలను కూడా లోపలేస్తున్నారు. ఏదన్నా మాకు ఫీజు రాలేదని అంటే, ఫీజు రాలేదని రోడ్డు మీదకి వస్తే వాళ్ళని స్టూడెంట్స్ కూడా లోపలేస్తున్నారు. సంవత్సరం పరిపాలనా విధానం సుభిక్షంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంతా రౌడీ రాజకీయం చేశారనేసి చెప్తున్నారు కదండి. మరి సంవత్సరం పాటు సుభిక్షంగా జరిగింది. ఎలా జరిగింది? వాళ్ళ కార్యకర్తల వరకు జరిగింది. ఆ ఎమ్మెల్యేలకి, వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి జరిగింది సుభిక్షంగా. ప్రజలకు మటుకు జరగల. బుద్ధి చెప్పడం కాదు, చెప్పుతో బుద్ధి చెప్తారు. చెప్పుతో, మామూలుగా కాదు, చెప్పుతో బుద్ధి చెప్తారు. సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు? ఇంకా సూపర్ 6 అని అప్పుడే తుడిచిపెట్టుకుపోతే సూపర్ 6 అంటే సూపర్ 6 అసలు అడ్రస్సే లేదు. సూపర్ 6 లేదు. సూపర్ 6 అప్పుడప్పుడే చెప్పాడు. ఇప్పుడు జనం తిడుతున్నారు. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే జనమే తంతారు. ఇప్పుడు అన్నీ రోడ్డు మీదకి వస్తే అంటారు, జనం అంటారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టిందే దానికోసం.